ఏరా ఇంకా మళ్ళీ కానీ తొందర. ఏంటండి అలా చూస్తున్నారు? నేను ఇక్కడ ఇంత అందంగా రెడీ అయ్యి పూలు వేసుకొని బెడ్షీట్ వేసుకొని ఎదురు చూస్తుంటే ఈయన కొడుకేమో అక్కడ ఫోన్ పట్టుకున్నాడనా. దానికో చిత్రమైన లవ్ స్టోరీ, ఒక అందమైన పిల్ల ఉన్నాయండి. అదేంటో మీరే చూడండి. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. అవును, కార్తికేడి? వాడు ఎప్పుడు త్వరగా లేవాలి, తెలిసిందేగా. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అయ్యో, గుడికి వెళ్ళాలి, త్వరగా లెగ్గమని చెప్పాను ఆంటీ. ఈడియట్, ఇంకా లెగలేదా? చెప్తా వాడి పని. రే ఈడియట్, లెగరా, టైం చూడు, 9 అవుతుంది. లే, గుడికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడొచ్చావే? వెళ్ళి టిఫిన్ చేయి, నేను కొంచెంసేపు పడుకుంటా. గుడ్ నైట్. తినడం కాదురా, మెంటల్. లెగు, ఇప్పటికే చాలా టైం అయింది, గుడికి వెళ్ళాలి. బా కొంచెంసేపు పడుకొని మా అమ్మ నువ్వు అసలు పడుకోనివ్వరా? అస్సలు నిన్నిలా కాదు, ఉండు నీ పని చెప్తాను. అమ్మ పొద్దునే ఏందే నీ పొద్దున ఏంటిది? ఏం లేదు కీర్తి, గుడికి వెళ్దామన్నావు కదా, ఉండు ఫ్రెష్ అయ్యి వస్తా. ఇప్పుడు చెప్తావా లేదా? ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో, ఇదే మన లాస్ట్ కలవడం అవుతుంది. చెప్పినా అదే జరుగుతుందిలే. అసలు ఏమైందిరా నీకు? ఏదేదో మాట్లాడుతున్నావు, సరిగ్గా చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం. 1 year నుంచి నేను లవ్ చేస్తున్నా, బట్ ఆ విషయం నీకు చెప్పలేదు. ఎందుకంటే నా ముందు నీకు చాలామంది ప్రపోజ్ చేశారు, వాళ్ళందరికీ నువ్వు ఒకటే మాట చెప్పావు, నీకంటూ కొన్ని డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయని. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లవ్ చేయడం, పెళ్ళి చేసుకోవడంపై ఎటువంటి ఒపీనియన్ లేదని. సో నీకు చెప్పినా, అందరికి చెప్పినట్టు నాకు కూడా చెప్తావని తెలిసిందే కదా. మళ్ళీ నాతో ఎప్పట్లో ఉండవనే భయం, అందుకే చెప్పలేదు. నిజానికి ఇవన్నీ నీకు తెలియకూడదు అనుకున్నా, కానీ అనుకోకుండా ఇలా. నీకేమైనా పిచ్చా? కార్తీక్, ఈ విషయం మాకు ముందే తెలుసమ్మా. వాడు 1 year బ్యాకే చెప్పాడు. వద్దనడానికి తప్పుగా మాకేం అనిపించలేదు. వాడిని మీద పెంచుకున్న ప్రేమకి, వాడి లైఫ్ మీద ఉన్న క్లారిటీకి చాలా సంతోషంగా అనిపించింది. నీలాంటి అమ్మాయి కోడలుగా వస్తుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పు? అనగనగా ఇద్దరి మనసుల కథ ఇదిలే, మనసుకు నచ్చిన మనువుకు మెచ్చిన ప్రేమ ఇదే. అందమైన ప్రేమ కావ్యానికి తొలి అడుగులివే, చరితని మార్చిన ప్రేమలో తెలియని జంట ఇదే. దోసిట్లో దీపాన్ని గాలికి విడిచిన వైనం,
అంతేలేని ఆశలకు అడ్డే వేసిన లౌక్యం. అనగనగా ఇద్దరి మనసుల కథ ఇదిలే. మనసుకు నచ్చిన మనువుకు మెచ్చిన ప్రేమ ఇదే. కార్తిక్, ఉమ్, మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అంటుంది నిజమా? నిజంగానే మనం పెళ్లి చేసుకుందాం. ఉమ్, కానీ నా నుంచి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏంటి అర్థం కాలేదు? లైక్ పిల్లలు కావాలి ఇలాంటివి. టు బీ ఫ్రాంక్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, బట్ నీతో కాపురం చేయను. ఇది నీకు ఓకే అయితే అగ్రిమెంట్ రాసుకుందాం. శాపమే నా వయసుకు వేసిన వలపుల తాళం. సాధ్యమే నా కోరిక నా పుట మనసుకు పాపం. భార్యాభర్తల ఏకాంతానికి అడ్డుగా నిలిచిన పంతమా. ఏమవుతుందో తెలియని కథలో ప్రశ్నగా మిగిలిన కాలమా. ఇది వరకెప్పుడు ఎరుగరులే వయసుకు మనసుకు యుద్ధమిదే. కని విని ఎరుగని కథ ఇదిలే. చీకటి వెలుగుల సంగమమే. దోసిట్లో దీపాన్ని గాలికి విడిచిన వైనం. అంతేలేని ఆశలకు అడ్డే వేసిన లౌక్యం. అనగనగా ఇద్దరి మనసుల కథ ఇదిలే. మనసుకు నచ్చిన మనువుకు మెచ్చిన ప్రేమ ఇదే. చూశారు కదా మనోడి కష్టం. నానా సంకలనం నాకేక ఎట్టకేళ్ళకి సక్సెస్ అయిందండి. చూద్దాం ఏం జరగబోతుందో. స్కోప్ గుడ్ గుడ్. అదే అరే బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. జరగని పేరెంటానికి ఇదంతా అవసరం అంటావా? ఇదంతా వాళ్ళకి తెలియదు కదా, లైట్ తీసుకో. కొన్ని వాళ్ళ సంతోషం కోసం చేయాలంతే. సరే నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటా. అవును, ఒకటి అడగనా? అడుగు. నేను అగ్రిమెంట్ అంటే ఎందుకు ఏంటి అని ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు? అది ఏదైనా వరకు నాకు తెలుసుకోవాలని లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను, అది చాలు. ఆ మాట ముందు ఏదైనా చిన్నది. కంట్రోల్. హాయ్ అన్నాడు చూడండి. కంట్రోల్ కార్తీక్, కంట్రోల్. నన్ను ముందు పెట్టుకొని ఇంత కూడా చూడట్లేదు. ఎలా? వీడి సంగతి చెప్తా. ఇప్పుడు ఎలా చూడదో చూస్తా. కంట్రోల్ కార్తీక్. ఏంటి చెమటలు ఏంటి? కంట్రోల్. మళ్ళీ పట్టలేదు.
పడుకోవచ్చు కదా. కంట్రోల్ డైవర్ట్ చేయి, డైవర్ట్ అస్సలు రెచ్చిపోద్దు. ఏంది నిజంగా ప్రేమిస్తున్నాడా, ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాను. కానీ చెప్పలేనంత ప్రేమ ఉందని తెలిసాక దీంతో నాకేం పని? డైరెక్టర్ సార్ కట్ చెప్పండి. ఆ కెమెరా తీసి పక్కన పెడితే మా పని మేము చేసుకుంటాం. అయ్యి బాబోయ్ స్టార్ట్ చేసేస్తున్నారు. పాడు సిగ్గేస్తుంది.